చాలా బాగా రెస్పాండ్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు వీడియో దగ్గరికి వస్తే తమ్ముడు తను పెళ్లి కార్డు ఇవ్వడానికి మా ఇంటికి వచ్చాడు. వీధిలో చాలామంది తెలియదన్నా నాకు చూపించి పెళ్లి కార్డులు ఇవ్వాలని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. నేను తీసుకెళ్ళి నాకు వచ్చిన ఫండ్ మీరు చూసి ఎంజాయ్ చేయండి. అలాగే ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ లైక్ చేసిన ప్రతిదీ కూడా మాకు ఛానల్కి బూస్టింగ్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. A few moments later. సమస్యలు రాంబాబు ఉన్నారు కదా, బెస్ట్ ఫ్రెండ్. మాట చెప్తాను చూడు, లక్ష పోయినా లక్షణంగా భోజనాలు పెట్టాలి అందరికీ. ఆదివారం యానాలు భోజనాలు వచ్చేయండి. సండేరా చలివిడికి ఇస్తాడు వచ్చే మర్చిపోదు. మా బాబు తెలిసిందనుకో నాకు మెడ తిప్పి మేడ మీద నువ్వు తోసేస్తాడు. ఇప్పుడే ఇప్పుడే వచ్చానా, చేస్తాను మళ్ళీ చేస్తాను. ఏదైనా 2 రోజులు కనబట్టలేదు. 3 వెళ్ళాను రా. మా అన్ని పెళ్ళి 2 రోజులు తిరుగుతున్నా నేను పాట వచ్చామని కనబట్టలేదు. ఎనీదా మ్యారేజా? ఎప్పుడు ఎప్పుడు రా? వెళ్ళిండని అదే ఎప్పుడు చెప్తున్నా తిరుగుతున్నా 2 రోజుల నుండి నా చెల్లి నాకు ఆడు వాట్సాప్ చేశాను. ఇంకోటి చెప్పు. మా నాన్న 50 కార్డు ఇచ్చారని ఈ వీధిలో మరి నాకు ఎవరు తెలియదు. నువ్వు హెల్ప్ చేసావు అనుకో కొంచెం అలా పనిచేద్దాం. మళ్ళీ ఈ కార్డుని వెనక్కి తీసుకెళ్ళాను అనుకో మా నాన్న చంపేస్తారని. ఏమో కార్డులు ఏమనండి ఏమన్నా మిగిలిపోతే 3 మందిని ఎవరికి ఇచ్చాను. మరి నీ కార్డులు ఇచ్చేవే కదా, ఎవరి వాళ్ళు ఇచ్చేయమంటారా? మన వాళ్ళ బాయ్ నా పని ఉంది, బేగా అయిపోవాలి అరగంటలో. మళ్ళీ వచ్చానా నువ్వు అనుకో, నువ్వు ఉన్నావు అనుకో నీ ధైర్యం. అలాగేనే నా కార్డు ఇచ్చే. ఇదిగోండి సమస్యలు రాంబాబు కదా, అబ్బాయి అండి. సమస్యలు రాంబాబు కదా, అబ్బాయి అంటే రెండో కొడుకు. మ్యారేజ్. ఓకే, తమ్ముడిది కూడా అయిపోద్ది మ్యారేజ్ ఒక 6 నెలలు. చెప్పమారంట, తెలియదంటే తీసుకుని వచ్చాను అలాగా. తప్పకుండా వస్తాం. అలాగే మర్చిపోకండి. ఆదివారం యానాలు భోజనాలు వచ్చేయండి. ఆదివారం యానాలు భోజనాలు వచ్చేయండి. అంకుల్ మర్చిపోకండి. అనవలే రారా సరదా చెప్పమన్నప్పుడు యానాలు భోజనం చెప్పమేట్రా అంకుల్కి. అంకుల్ ఉంటారు తల్లి వీడియో అవన్నీ గట్టి చెయ్యేస్తాంటారు. తక్కువ ఇంకా సమస్యలు రాంబాబు కానీ సమస్యలు ఏం లేదు. అక్కడ అన్నీ ఉంటాడా ఇట్లా అదే సమస్యలు రాంబాబు ఉన్నారు కదా, బెస్ట్ ఫ్రెండ్. సమస్యలు రాంబాబు రెండో కొడుకు. నేను చెప్పలేదు అతను ఇంకా నాకు చెప్పలేదు. సాయంత్రం నువ్వు చెప్పు అని రాసి సచిన్నానికి అనియా ఎల్లుండి పెళ్లి, ఆదివారం యానాలు భోజనాలు. పల్లెలా తెలుసుకోలేరా యానాలు భోజనాలు మర్చిపోకు. యానాలు భోజనాలు వచ్చాను మర్చిపోకు. వెళ్ళేటప్పుడు మనం సలివిడి అరిసెలు అవి పట్టుకెళ్ళి మర్చిపోకు. చల్లదా పల్లె దారా మన నవ్వుతాడు మీరు ఇచ్చారు కదా అరిసెలు సలివిడి పట్టుకెళ్ళండి మీరు వచ్చి. ఈవిడ కూడా ఇచ్చే లిడియాజీ రాయ్ లిడియాజీ జీ పెద్ద గౌరవం. చల్లదానం నీకు ఎక్కువ మంచి చల్లదానం నీకు ఇంటికి చల్లదానం. వచ్చి ఆదివారం ధ్యానాలు భోజనాలు అల్లే మనవలేరా చూడరా అనిపిస్తుంది ధ్యానాలు భోజనానికి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మనవలే చదివింపులు బాగా వస్తాయి నీకెందుకు, చదివింపులు బాగా వస్తాయి నీకెందుకు పద. ఏంటని అంకులకి ఇచ్చాం కానీ నాన్నకి తెలుసు అంటాడు. ఆడికి మా నాన్నకి గొడవలు
గొడవలు ఏం కాదురా, మర్చిపోయి ఉంటారు. మీ నాన్న పల్లెల్లో వస్తే అతను వస్తాడు. మా నాన్న మెడ తిప్పేస్తాడని ఏమవుతా ఎల్లుండి మ్యారేజ్ ఎవరిది? వీళ్ళ తమ్ముడు మనోడి ఫ్రెండేరా. ఎల్లుండి మ్యారేజ్ వచ్చే ఫ్యామిలీ తోటి తమ్ముడు. ఆదివారం యానాలు పోయి ఉన్నాయి. అందరికి వాడికంటే తెలుగు రాదు కాబట్టి చెప్తున్నాను. పర్లేదు మర్చిపోదు. ఆదివారం యానాలు పోయి. A few moments later. ఇంకెన్ని ఉన్నారా? ఇంకో 2-3 ఉన్నాయని. టైం అయిపోయి ఫోన్ చేస్తున్నారు. అలా కాదు, నువ్వేటని నువ్వు భోజనాలకి చెప్పొచ్చు కానీ ఆనాల భోజనాలు కూడా చెప్పేస్తున్నావు. తమ్ముడు మాట చెప్తాను చూడు, లక్ష పోయినా లక్షణంగా భోజనాలు పెట్టాలి అందరికి. అసలు పోయినా లక్షణంగా భోజనాలు పెట్టాలి. మీ ఇంటికే చల్లదాను చల్లదనం పడిపోతా చెప్పా. మీ ఇంటికే చల్లదాను పడిపోతా చెప్పా. హ్యాపీ ఫీల్ అవుతున్నా. మా నాన్న ఇంటికి వెళ్తే మెడ తిప్పేస్తాడు, నాకు పైన తోసేస్తాడు. నాకు ఏమన్నారా బాబు నాన్న? నేను నిన్న అమ్ముకొని వచ్చానని అందరికి చెప్తాను. నువ్వు ఆనాల భోజనం కూడా చెప్పి అందరికి. చల్లదానం రా. ఏమన్నది ఇప్పుడు చెప్పిన అందరూ 500 1000 కంటే తక్కువ వేయరు. ఎవరన్నా వీళ్ళు వస్తాయి మంచి. నువ్వు ఇచ్చావా? రేపు పెళ్లి నేను అవసరం లేదు, దుబ్బి ఇచ్చి వెళ్ళిపోతావు అందరికి. అలాగే నన్ను పిలిచావు అలాంటప్పుడు. నేను రాను కదా తమ్ముడు. A few moments later. నువ్వేటని ఆ దారిలో వెళ్ళిన వాళ్ళందరికీ, తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పుకొని వెళ్ళిపోయి ఆనాల భోజనాలకి ఎవరైనా చెప్తారని మా బాబు 50 మందికి చెప్పాడని. 200 మంది అయిపోయారు. మా బాబు తెలిసిందనుకో నాకు మెడ తిప్పి మేడ మీద నువ్వు తోసేస్తాడు. తెలిసిందనుకో నాకు మెడ తిప్పి మేడ మీద నువ్వు తోసేస్తాడు. మా ఫ్యామిలీ ఇదే మా లాస్ట్ పెళ్లి. ఇంకా సరే చేసామని ఎందుకని నేను తీసుకొచ్చాను. మనోడు సమస్యల రాంబాబు ఉన్నాడు కదా, సమస్యల రాంబాబు రెండో కొడుకు. ఇవాళ మ్యారేజ్ అంట. ఇప్పుడు ఈ కుర్రాడు ఎవరు తెలియదు, మొన్న వచ్చి ఊరి నుంచి మన వీధిలో అంటే తప్పకుండా వస్తాం. ఎల్లుండి మ్యారేజ్. ఎక్కడ? ఇక్కడే గ్రౌండ్ లో మ్యారేజ్. పర్లేదులే, సమస్యలు ఏం లేదు కానీ పర్లేదా? వచ్చే మర్చిపోకు. మరి అయిపోయినాక ఆదివారం యానాలు భోజనాలు వచ్చాయి. తెలిసిన అందరూ మంచోలేరా. రియాజీకి ఇచ్చాము, శంకర్జీకి ఇచ్చాము, మీ నాన్నగారికి ఇచ్చాము. అరే ఏటా నువ్వు నీకు వచ్చినందుక ఇది నీకు చెప్తాను. నువ్వు మరి ఏటా నువ్వేనా తెలిసిన వాళ్ళకి ఎవరెవరికి ఊరి మీద వెళ్ళిన కూడా ఇచ్చేస్తాను. A few moments later. ఇంకా 2 ఉన్నాయి కదా, దారా ఇచ్చేద్దాం. అయిపోయింది. సమస్యలు రాంబాబు ఉన్నాడు కదా, వాళ్ళ అబ్బాయి రెండో అబ్బాయి. వెళ్ళిందండి పెళ్లి మన గ్రౌండ్ లో. ఎల్లుండి మ్యారేజ్ గట్టిగా చేస్తాను మొత్తం అంతా. మంచి కార్డు ఉన్నాయండి. కార్డులో ఎల్లుండి మ్యారేజ్ కదా, ఆదివారం యానాలు పోయినాం ఇంటి దగ్గర. చలివేడికి ఇస్తారు వచ్చే మర్చిపోదు. దండవని సరిపోయారు ఇద్దరు.